మన సజీవంగా ఉన్నారు ఇక్కడే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని మాట్లాడుకుందాం అంటారు, లేకపోతే విని విని బోర్ కొడుతుందా, లేకపోతే వారం వారం? ఎందుకంటే వారానికి 2 మెసేజ్లే మీరు వినేది, అవునా? వారానికి 2 మెసేజ్లు వింటా ఉన్నప్పుడు సంవత్సరానికి ఎన్ని వింటా ఉన్నారు? ఒక 50 వారాలు వేసుకోండి, 100+ మినిమం. 100+ మెసేజెస్ మినిమం వింటున్నారు, ఓకేనా? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు. అంటే ఒక మెసేజ్ మీద కనీసం మీరు 3 రోజులు దృష్టి పెట్టినా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ ఆ ఫోకస్ చేయటమే చాలా కష్టంగా ఉంటుంది, అవునా? మనకున్న స్కెడ్యూల్స్ని బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, లేకపోతే చాలా వాటిని బట్టి మనం వాక్యం మీద మనం అంత దృష్టి మనం పెట్టం, ఓకేనా? సో కొంతమంది వాక్యం వింటమైనా ధ్యానించటమైనా ఒక ఆదివారం అయిపోతే మరలా వచ్చే ఆదివారానికి. సో ఏదైనా కూడా మనం అభ్యాసంలో పెట్టినప్పుడు దేవుడు మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అద్దంలో తన సహజమైన ముఖాన్ని చూసుకున్న వ్యక్తి వలె కాక అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట, తాను విన్నదాన్ని మర్చిపోతాడంట. కానీ స్వాతంత్రంనిచ్చు ఆత్మ నియమంలోకి తేరుచూచువాడు ఏం చేస్తాడంట, వినువాడు మాత్రమే కాక దాన్ని ఏం చేస్తాడు, అభ్యాసంలో పెట్టేవాడిగా ఉంటాడు. ఆ వాక్కు యొక్క నెరవేర్పు కోసం ఎదురు చూసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతలని నువ్వు ఎంత ఎక్కువగా గ్రహించగలుగుతావు, అంత నాణ్యమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. అంత రిచ్ లైఫ్ నువ్వు జీవిస్తావు అని చెప్పట్లేదు, కానీ అంత క్వాలిటీ లైఫ్ నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు సంవత్సరాల తరబడి వాక్యం వింటా ఉన్నారో, మీ హృదయాన్ని ఎప్పుడైతే వాక్యానికి తెరచి పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు జీవించడం మొదలు పెడతారో, మీరు ఆటోమేటిక్గా ఫలితాలను చూస్తారు. హల్లెలూయా. సో మనకి రిజల్ట్స్ రావట్లేదంటే, ఫలితాలు మనం చూడట్లేదంటే దేవుని సైడు ఏదో కొరతగా ఉందని కాదు. అప్పుడు మనం ఏం అడగాలి? దేవుణ్ణి జ్ఞానం అడగాలి. హల్లెలూయా. జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే వాక్యాన్ని అభ్యాసంలో పెట్టి ఎలా ఫలితాలు చూడాలో మనకి నేర్పిస్తారు. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? బలమైన ఆహారం తిన్నవాళ్ళు మేలు కీళ్లను వివేచించేటువంటి ఆ శక్తిలోకి నడుస్తారు. ఆమేన్. సో దేవుని యొక్క నీతి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి ఇది కొంచెం రీక్యాప్ చేస్తాను. సో ఎప్పుడైతే మనం నీతిమంతులం అన్న గ్రహింపులో మనం జీవించడం మొదలు పెడతాం, ఎంతమంది నా వాయిస్ వినపడుతుంది? ఓకేనా? సో ఎప్పుడైతే మనం నీతిమంతులం అన్న గ్రహింపులో మనం జీవిస్తామో, సిన్ కాన్షియస్ నుంచి మనం బయటకు వస్తాం, పాప సంబంధమైన స్పృహలో నుంచి బయటకు వస్తాం. హల్లెలూయా. దేవుని యొక్క నీతిలో మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో, మనం పరిస్థితులకి మనం కదిలించబడం, కానీ వాక్యం మీద, దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే యేసయ్య సిలువలో ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడో, ఆయన ఏం చేశాడు? మన పాపాన్ని ఆయన తీసుకొని తన నీతిని ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఆయన సిలువ త్యాగాన్ని బట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు దేవునికి మనకి ఎటువంటి అడ్డు లేదు. అడ్డు లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఇంతవరకు ఓకేనా? ఇదంతా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. తర్వాత అబ్రహాం అనేటువంటి వ్యక్తిని చూసాం. అతను ఏం చేశాడు? రోమా 4లో విశ్వాసం ద్వారా
నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఓకే, అతను ఏమి నమ్మాడు? వృద్ధాప్యం బట్టి తన శరీరం యొక్క స్థితిని చూసుకోకుండా వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి గలవాడని రూఢిగా నమ్మాడు. శారా యొక్క గర్భం మృతుల్యమైనప్పుడు ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ రీతిగా అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇట్ వాస్ క్రెడిటెడ్ టు హిమ్. నీతిమంతుడిగా, లేకపోతే నీతి అతనికి ఎంచబడింది. హల్లెలూయా. ఎప్పుడైతే నీతిమంతుడిగా జీవించడం మొదలు పెట్టాడో రాజుల్ని జయించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే నీతిమంతుడిగా జీవించడం మొదలు పెట్టాడో దోపుడు సొమ్మును తెచ్చుకోవడం మొదలు పెట్టాడు. దేవుని యొక్క ఆశీర్వాదాల్లో నడవటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఈ విషయాలు మనం గత వారం మాట్లాడుకున్నాం. రీక్యాప్ అయిపోయింది. ఓకే, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం, మనందరికి తెలిసిన వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలంన వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. 18వ వచనం చదువుదాం. కాబట్టి మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైన అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబట్టకు కారణమైన. 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అక్కడ 2 వచనాలు చదువుదామా? 20, 21. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. మరణం అనేది ఒకని అపరాధ మూలంగా వచ్చిందంట. 17వ వచనం చూస్తే కృపా బాహుల్యం, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ 2 విషయాల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనం ఏలుబడి చేయాలంటే 2 విషయాలు ఉన్నాయి. అక్కడేంటి? గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృపా బాహుల్యం, నీతి దానం, అబండెన్స్ ఆఫ్ రైచియస్నెస్. సో నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను? మనం యేసు ప్రభు వారి త్యాగం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. దేవునికి మనకి మధ్య ఎటువంటి అడ్డు లేదు. ఆయన కృపా సింహాసనం వద్దకు మనం ధైర్యంగా రాగలుగుతున్నాం. హల్లెలూయా. మనం నీతిమంతులం అన్నటువంటి అవగాహనలోకి మనం ఎప్పుడైతే వస్తామో ఆ అవగాహన ఏం చేస్తుందంటే దేవుని ఎదుట లేకపోతే దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడటానికి అది ధైర్యాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఆదాము పాపం చేసినప్పుడు తన ముఖాన్ని దేవునికి చూపించలేకపోయాడు. వెళ్ళేం చేశాడు? దాక్కున్నాడు. కానీ క్రీస్తు ద్వారా ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం? మనం ఆయనను బట్టి మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం కాబట్టి ముఖాముగ్గా ఆయన ఎదుట మనం కనబడగలుగుతున్నాం. ముఖాముగ్గా ఆయన్ను సంధించేటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. సో అపరాధం వచ్చి ఎలాగా మరణం అనేది లోకాన్ని ఏలుబడి చేసిందో ఆయన త్యాగం ద్వారా ఎప్పుడైతే కృపని నీతిని ఆయన మనకు అనుగ్రహించాడో ఇప్పుడు మనం ఏం చేస్తాం? జీవం గలవారమై ఈ భూమి మీద మనం ఏలుబడి చేసేవారుగా ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అన్న ప్రత్యక్షతలో జీవిస్తాడో అతను ఏలుబడి చేయగలుగుతాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క నీతి నీకు ఉచితంగా అనుగ్రహించబడింది అని నువ్వు నమ్మినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీ మనస్సాక్షి తెరవబడతా ఉంది. హల్లెలూయా. నీ మనస్సాక్షి నిర్జీవ క్రియల వైపు నిర్జీవ క్రియలను చేయకుండా ఏం చేస్తా ఉంది? దేవుని మార్గంలో నువ్వు నడిచేటట్టు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది.
హల్లెలూయా. డెడ్ వర్క్స్, మృత క్రియల నుండి మనము విడిపించబడ్డాం. మనం జీవం కలిగి దేవుని యొక్క నీతి క్రియలు మనం జరిగించే వాళ్ళం. హల్లెలూయా. ఎంతమంది మధ్యాహ్నం ప్రాన్స్ బిర్యానీ తిన్నారు? నాతో ఉన్నారా? సో ఆదాము పాపం చేసినప్పుడు ప్రాన్స్ బిర్యానీ తినలేదు, కానీ ఏం చేశాడు? దేవుని యొక్క నీతి నుండి వేరుపరచబడ్డాడు. హి వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నేనేం చెప్తున్నాను మీరు లోతుగా తీసుకోగలిగితే దేవుని ఎదుట, మనుషుల ఎదుట ధైర్యంగా జీవించగలుగుతారు. హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో, భూ ప్రపంచంలో, ఇంకా ఏ ప్రపంచంలోనైనా ఏలుబడి చేసేవారుగా ఉంటారు. సో నీతి అనేది మొట్టమొదట మనకి ఒక వరంగా ఇవ్వబడింది. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అందరు చెప్తారా? గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఈ లోకంకి వచ్చినప్పుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏంటో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. హల్లెలూయా. ఆదాం వలన వచ్చినటువంటి శాపాన్ని ఆయన ఏం చేశాడు? కడపటి ఆదాంగా ఈ లోకంలోకి వచ్చి దేవుని యొక్క నీతిని ఆయన ఏం చేశాడు? మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు ఆదాం లాగా ఎప్పుడైతే ఏదైనా వనంలోంచి బయటకు వచ్చాడో, ఆదాం లాగా శ్రమపడి చెమటోడ్చి ముళ్ళ పొదల్ని, గచ్చతుప్పల్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క నీతి కలిగిన వారమై ప్రతి విషయంలో మనం సర్వ సమృద్ధిని చూడొచ్చు. ఎందుకంటే మన మీద ఉన్న ప్రతి ఒక్క శాపం అనేది క్రీస్తు ద్వారా, అనగా కడపటి ఆదాం ద్వారా కొట్టివేయబడింది. ఎవరైతే ఈ కృపా బాహుల్యాన్ని పొందుకుంటారో, ఎవరైతే ఈ నీతి దానాన్ని పొందుకుంటారో, అందుకే తెలుగులో ఏముంది? నీతి దానం. నీతి అనేది మనకి దానంగా ఇవ్వబడింది. హల్లెలూయా. గత వారం ఏం చూసాం? మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నీతిమంతులం అన్న ప్రత్యక్షతలో మనం జీవిస్తూ ఉంటామో, మనం ఏం చేయగలుగుతాం? నీతి క్రియలను చేయగలుగుతాం. సో నీతి క్రియలు అనేవి ఏంటి? అవి దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు. హల్లెలూయా. సో రైచియస్నెస్ ఈజ్ అ స్పిరిచువల్ ఫోర్స్. నీతిగా ఉండటం, లేకపోతే నీతి కలిగి జీవించడం అనేది, దేవుని యొక్క నీతి అనేది ఒక ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. సో నేనేం చెప్తున్నానో మధ్య మధ్యలో అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. ఓకే? అర్థమైనట్టే ఉంటుంది, అక్కడక్కడ అర్థం కాదు. అంటే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. సో రైచియస్నెస్ ఈజ్ అ స్పిరిచువల్ ఫోర్స్ అనమాట. నీతి అనేది ఒక ఆత్మ సంబంధమైన శక్తి లాంటిది. అవునా? ఇప్పుడు ఆ నీతి దేవుడు మనకేం చేశాడు? ఆయన ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తన నీతిని మనకు ఉచితంగా అనుగ్రహించాడో, మనకిప్పుడు ఏమి చేసేటువంటి కృప ఇవ్వబడింది? ఏలుబడి చేసేటువంటి కృప ఇవ్వబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే నీతిమంతులుగా ఈ భూమి జీవించరో, వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకి ఏలుబడి చేసే అవకాశం లేదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు కొన్ని చేయొచ్చు, వాక్యం వినొచ్చు, వాక్యం ధ్యానించచ్చు, కానీ నీతి కలిగిన జీవితం నీకు లేనప్పుడు, రైచియస్ లైఫ్ నీకు లేనప్పుడు, నీకు స్పిరిచువల్గా అథారిటీ ఉండదు, నీకు ఆత్మీయంగా అధికారం ఉండదు. హల్లెలూయా. ఎంతమందికి పవర్ కావాలి? పవర్, డ్యునామిస్, డైనమైట్ పవర్ కావాలి. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా జీవించడం మొదలు పెడతావో, ఆటోమేటిక్గా డ్యునామిస్ పవర్ నీకు వస్తుంది. హల్లెలూయా. కానీ మనమే నేర్చుకుంటాం, పవర్ కావాలి, పవర్ కావాలి, పవర్ కావాలి, పవర్ కావాలి. హలో, దానికి ఆధారం ఏంటి? రైచియస్ లైఫ్. ఆ నీతి కలిగిన జీవితం మనకి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఆయన అనుగ్రహించిన నీతిని మనం మొదట బహుమానంగా పొందాం. హల్లెలూయా. ఇప్పుడు పొందిన తర్వాత ఏమైంది? మనం మన అంతరంగంలో వెలిగించబడ్డాం. వెలిగించబడిన తర్వాత అవినీతి, అక్రమ సంబంధమైన పనులు మనం చేయట్లేదు, కానీ దేవుని నీతిని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నమ్మటం, రెండోది జీవించటం. జీవించటం మీద ఫోకస్ చేసే ముందు నమ్మటం మీద ఫోకస్ చేయాలి. ఎందుకని? ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. హల్లెలూయా. ఒక వ్యక్తి 100 నేరాలు చేశాడండి. అవునా? అవి చేయమని చెప్పట్లేదు, ఓకే? 100 నేరాలు చేశాడు. జడ్జి గారు తీర్పిస్తున్నాడు. ఆ జడ్జి ప్లేస్లో ఇప్పుడు యేసయ్య వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఏమన్నాడు? నా రక్తాన్ని బట్టి యువర్ పనిష్మెంట్ ఈస్ క్యాన్సిల్డ్ అన్నాడు. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయొచ్చు? అందరిలాగా జీవించవచ్చు, అందరిలాగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఆలోచన వస్తుంది, నేను ఎప్పుడు 100 నేరాలు చేశానని. మనకున్న స్వభావాన్ని బట్టి తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఆదాము స్వభావంతో, పడిపోయిన ఆదాము స్వభావంతో మనం బయటకు వస్తాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించి దేవుని రాజ్యంలోకి వచ్చావో ఇప్పుడు ఏమవుతుంది, దేవుని యొక్క స్వభావం నీకు ఉచితంగా ఇవ్వబడతా ఉంది. దేవుని యొక్క స్వభావం నీకు తెరవబడింది. ఇప్పుడు నీ యొక్క బాధ్యత ఏంటి? దేవుని యొక్క స్వభావం కలిగి నువ్వు జీవించడం. హల్లెలూయా. ఎంతమంది నీతిమంతులుగా జీవించడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాగా దేవుని ఆశీర్వాదం గురించి వింటున్నావు, ఏమి రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? వేరే మార్గాలు వెతుక్కోవాలి, వేరే మాటలు చెప్పాలి, వేరే ప్రయత్నాలు చేయాలి, అవునా? కానీ రైచియస్నెస్ ఏం చేస్తుంది? అదొక స్పిరిచువల్ ఫోర్స్. అది ఎంతకాలమైనా ఆ దేవుని మీద, మాట మీద ఆధారపడి అది జీవిస్తూనే ఉంటుంది. అది కుడికైనా ఎడమకైనా అది తొలగదు. అది అన్యాయపు మార్గంలో, అక్రమైన మార్గంలో అది వెళ్ళదు. దేవుణ్ణి కాకుండా వేరే వాటిని అది ఆధారం చేసుకొని జీవించదు. హల్లెలూయా. ఎందుకని? అదొక స్పిరిచువల్ ఫోర్స్, అదొక ఆత్మ సంబంధమైన శక్తి, అదొక దైవికమైనటువంటి స్వభావం. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘమంతా మనం నీతిమంతులుగా మనం జీవిస్తూ ఉంటామో, ఈ పట్టణంలో కొన్ని వాటి మీద దేవుడు మనకి అధికారం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నీతి కలిగిన వారు మాత్రమే పరిపాలించగలుగుతారు. కృపను పొందుకున్న వాళ్ళు, నీతిని దానంగా పొందుకున్న వాళ్ళు క్రీస్తు యేసు ఒక వ్యక్తి ద్వారా ఏం చేయగలుగుతారు? ఏలుబడి చేయగలుగుతారు. హల్లెలూయా. నీ కుటుంబం అనేది నువ్వు పరిపాలించేటువంటి ఒక ప్రదేశం. నీ కెరియర్, నీ ఉద్యోగం అనేది నువ్వు పరిపాలించేటువంటి ఒక ప్రదేశం. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే వ్యాధి వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని నీతిలో కానీ నువ్వు స్థాపించబడి ఉంటే ఒక రాజులాగా సరైన రీతిలో ఆ ప్రాంతాన్ని నువ్వు పరిపాలించగలుగుతావు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు దేవుడు రాజులకు రాజు కాబట్టి ఆయన ఎలాంటి రాజు? హీజ్ ఎ రైచియస్ కింగ్. ఆయన నీతి కలిగిన రాజు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన నీతితో మనల్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో, రక్షకుడిగా చేసుకున్నావు, ఇప్పుడు ఏం చేయబడతా ఉంది నీ జీవితంలో? ఆయన నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి పరిపాలన కింద ఉన్నావు? నువ్వు దేవుని యొక్క పరిపాలన కింద ఉన్నట్లయితే ఆయన నీతి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు. ఆయన నీతి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు కాబట్టి ఆయన వల్లే నీకివ్వబడిన భూభాగ ప్రాంతంలో, నీకివ్వబడిన ఆత్మీయ ప్రపంచంలో, నీకివ్వబడిన భౌగోళిక ప్రపంచంలో, నీకివ్వబడిన కెరియర్లో నువ్వు ఏలుబడి చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. అంటే పడిపోయిన ఆదాము స్వభావానికి సంబంధించినటువంటి ఫలం నీ దగ్గర ఉండదు, కానీ పునరుద్ధారుడైన క్రీస్తుకి సంబంధించిన ఫలము నీ జీవితంలో నుండి వస్తూ ఉంటుంది. ఎంతమంది నాతో కనెక్ట్ అవుతూ ఉన్నారు? కృపాబాహుల్యము, నీతిదానం పొందిన వారు ఏం చేస్తారంట? యేసుక్రీస్తు అనే ఒకరి ద్వారా ఏలుబడి చేస్తారంట. హల్లెలూయా. ఒకసారి 5వ అధ్యాయంలోకి వెళ్దాం. రోమపత్రిక 1వ వచనంలోకి వెళ్దాం. కాబట్టి విశ్వాస మూలంన మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. అదే నాకు చెప్తారా? నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నాను. సమాధానం కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు నువ్వు డౌట్ పడుతూ ఉంటావు? నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎందుకు నువ్వు ధైర్యంగా ఎదుర్కోలేవు? అదే నాతో ఉన్నారు. కొంతమందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నా ప్రార్థన దేవుడు ఆలకించడండి, ఎవరో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, పలానా ప్రాఫిట్, పలానా అపోస్తలుడు, పలానా ఆయన, ఈయన, వాళ్ళ ప్రార్థనలకి. హలో, ఆయన రక్తం ద్వారా నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఉన్నావు. నీ ప్రార్థన ఆలకించిపోతే ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన. హల్లెలూయా. అంటే మనం ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న అవగాహన మనకు వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ధైర్యంగా నిలబడగలుగుతాం. ఆయన అడిగేటప్పుడు మనం ధైర్యంగా అడుగుతాం. హల్లెలూయా. ఎందుకు అడగగలుగుతున్నాం ధైర్యంగా? మనం నీతిమంతులం అన్న ప్రత్యక్షత మనలోకి వచ్చింది కాబట్టి.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీతి ఏం చేస్తూ ఉంటుంది? నీ జీవితాన్ని పరిపాలిస్తూ ఉంటుంది, నీ ఆర్థిక విషయాల్ని పరిపాలిస్తూ ఉంటుంది, నీ ఆరోగ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది, నీ కెరియర్ని పరిపాలిస్తూ ఉంటుంది, నీ సంబంధ బాంధవ్యాల్ని ఆయన నీతి పరిపాలిస్తూ ఉంటుంది. వీటన్నిటిలో కూడా నువ్వేం చేయగలుగుతావు? ఒక రాజుగా ఆయన నీకు ఇచ్చిన స్థానంలో నిలబడి పరిపాలించగలుగుతావు. హల్లెలూయా. కొంతమందికి అర్థమైనట్టుంది కానీ ఎక్కడో. ఓకే, ఒకసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలోకి వెళ్దాం. పదిహేనవ వచనం. అందుకు ఆ దయ్యము, నేను యేసుని గుర్తెరుగును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా 16వ వచనం అందరం చదువుదామా? ఇక్కడేం జరుగుతోంది? స్కెవయా అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి దెయ్యం పడితే వెళ్ళగొడతా ఉన్నారు. ఆ దెయ్యం ఏమంటా ఉందంట? నేను యేసుని ఎరుగుదును, పౌలుని కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పౌలు అనేటువంటి వ్యక్తిని చూసి పౌలుని అనుకరిస్తూ ఉన్నారు, ఇమిటేట్ చేస్తూ ఉన్నారు. కానీ పౌలుకి క్రీస్తులో ఉన్న ప్రత్యక్షత వారికి లేదు. నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. పౌలుకి క్రీస్తుని గురించి ఎలాంటి ప్రత్యక్షత ఉందో వారికి దాని గురించిన అవగాహన కూడా లేదు. వారు అందులో స్థాపించబడలేరు. అందుకనే వాళ్ళ అధికారాన్ని ఉపయోగించాలన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆ దెయ్యం ఏం చేస్తుంది? తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడ్డావు అన్న ప్రత్యక్షతలో నువ్వు ఉండవో, నీ జీవితంలో ప్రతి ఒక్కటి నిన్ను ప్రశ్నించడం మొదలు పెడుతుంది. అంటే నీ లైఫ్ మీద నీకు అధికారం ఉండదు, నీకు ఆత్మీయ ప్రపంచంలో అధికారం ఉండదు, నీకెక్కడ అధికారం ఉండదు. సో చాలామంది దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే, వాక్యం వింటారు, లేకపోతే కొంతమంది దైవజనులు చూస్తారు, అనుకరిస్తూ ఉంటారు. అనుకరించడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్షతలో మనము స్థాపించబడగలిగితే వాళ్ళలాంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అంటే నువ్వు నీతిమంతుడు అన్న ప్రత్యక్షతలో ప్రతిరోజు నువ్వు జీవించడం ప్రారంభించాలి. అది నీ లైఫ్ స్టైల్గా మారాలి. ఎప్పుడైతే అది నీ జీవిత విధానంగా మారుతుందో, ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతలో నువ్వు స్థాపించబడతావో, దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆయన ఆత్మీయ ప్రపంచంలో నీకు అధికారం ఇస్తాడు. నీ ఆర్థిక విషయాల మీద నీకు అధికారం వస్తుంది, నీ ఆరోగ్య పరిస్థితుల మీద నీకు అధికారం వస్తుంది, నీ కుటుంబంలో జరుగుతున్న సమస్యల మీద నీకు అధికారం వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నీతి కలిగిన రాజులాగా ఆయన వాక్కు నువ్వు మాట్లాడి, నువ్వు నీతిమంతుడు కాబట్టి ఆ పరిస్థితులను సరిచేయగలుగుతావు. ఇది చెప్పడానికి ముందు నేనేం చెప్పాను? నీతిమంతులు మాత్రమే ఏలుబడి చేయగలుగుతారు. హల్లెలూయా. ప్రతిరోజు అపవాదిగాడు మన జీవితాల్లో జ్వరబడాలని చూస్తూ ఉంటాడు. ఎలాగా? నల్ల కొమ్ములు వేసుకొని కాదు, మన బలహీనతలను బట్టి, అవునా, మన ఆలోచనలు బట్టి మనల్నే తిరిగి శోధిస్తూ ఉంటాడు. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్థితిలోంచి బయటికి రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క నీతిలో స్థాపించబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ద్వారా విడిపించబడ్డావు, ఆయన ద్వారా ప్రేమించబడ్డావు, ఆయన ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డావు అన్న ప్రత్యక్షతలో నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, ఈ భూమి మీద ఏ అపవాది, ఏ దయ్యం నిన్నేం చేయలేదు. ఈ భూమి మీద నువ్వు ఎదుర్కొనే ఏ పరిస్థితిని నేనేం చేయలేదు. ఎందుకని? నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, నీతిమంతులను ఆయన ఆశీర్వదిస్తాడు, నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళు నీతిమంతులకు ఎలా చేయబడ్డారు? ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని వారు రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది నీతిమంతులుగా జీవించబోతా ఉన్నారు? కొన్నిసార్లు మీ ఆశీర్వాదం డిలే అయినా కానీ. హల్లెలూయా. యేసుప్రభు వారు ఇట్లానే పడవలో వెళ్తూ ఉన్నాడండి. వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది? తుఫాను వచ్చింది. ఆయన ఒక నీతి కలిగిన రాజు కాబట్టి ఆ తుఫాను మీద ఆయన అధికారం తీసుకొని మాట్లాడగలిగాడు. హల్లెలూయా. నేను చెప్పే సింపుల్ రెవల్యూషన్, కానీ దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయి. సింపుల్ రెవల్యూషన్ అంటే
దేవుని యొక్క నీతి ఆయన కలిగి ఉన్నాడని ఆయనకి తెలుసు. నేనేం చెప్తున్నాను వినండి. అబ్రాహాము ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్రీస్తుని నమ్మామో దేవుని యొక్క నీతి మనకి ఇవ్వబడింది. అబ్రాహాము అక్కడ నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, కానీ మనం ఇక్కడ క్రీస్తు ద్వారా దేవుని నీతినే మనం పొందుకున్నాం. ఇప్పుడు ఆ ప్రత్యక్షతతో యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవిస్తా ఉన్నప్పుడు ఆయనకు ప్రతికూలమైన పరిస్థితి ఎదురైన ప్రతిసారి ఆయన ఏం చేసేవాడు? ఆయనకున్న అధికారాన్ని ఆయన ఉపయోగించేవాడు. అందరూ పేతురు, యోహాను, యాకోబు అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు పడవలో. అయ్యో మునిగిపోతుంది. యేసుప్రభువు వారు లేసే ఉన్నారు. పీస్ బి స్టిల్ అన్నాడు. సమాధానం కలుగ్గాక అన్నాడేమో. హల్లెలూయా. నిమ్మలం ఒకని గాక అన్నాడు. వెంటనే ఏంది? గాలి తుఫాను వెనక్కి సర్దుకుంది. అంటే నువ్వు దేవుని యొక్క నీతి కలిగి జీవించినప్పుడు ఈ భూమి మీద నువ్వు ధైర్యంగా జీవించగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ వైరస్కి భయపడాల్సిన అవసరం లేదు. ఏ నష్టానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మేబీ కొన్ని నష్టాలు నువ్వు జీవితంలో ఎదుర్కొన్నా దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన శక్తితో మరలా పునరుద్ధరించి మళ్ళా నీతిమంతుడిగా భూమి మీద ఆయన నేను స్థాపిస్తాడు. మళ్ళా ఏలుబడి చేసే వ్యక్తిగా ఆయన నేను స్థాపిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే ఈ రోజు నుంచి మీరేం చేయాలి? మీ ప్రపంచాన్ని మీరు ఏలుబడి చేయడం నేర్చుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యం పనిచేస్తుంది అంటారా? మీ ప్రపంచాన్ని మీరు ఏలుబడి చేయడం నేర్చుకోవాలి. నువ్వు నీతిమంతుడు అన్న ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు లేమి అనేది నీ కుటుంబంలోంచి పారిపోద్ది. వ్యాధులు పారిపోతాయి, సమస్యలు పారిపోతాయి. బికాస్ యూ నో దట్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ విత్ గాడ్. దేవుని ఎదుట నాకు ఒక నిశ్చయిత ఉంది. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎదుట నేను ధైర్యంగా నిలబడగలను. నేను చేసిన క్రియల వల్ల కాదు. హల్లెలూయా. ఆ కాన్షియస్లో ప్రతిరోజు నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ పర్సన్గా నువ్వు మారుతావు. ఏ సమస్య నిన్ను పీడించలేదు, ఏ లేమి నిన్ను పీడించలేదు. కొంతమంది కొన్ని ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నారు, కానీ దేవుని యొక్క నీతి మార్గంలో వారు నడవడానికి ఇష్టపడట్లా. అది అలా వర్కౌట్ అవ్వదు. అందుకని దేవుని యొక్క మార్గాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయి? చాలా ఇరుగ్గా ఉంటాయి. కొన్ని జరిగేటప్పుడు టైం తీసుకుంటాయి. మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ప్రభా ఎప్పుడు జరిగిద్ది. చాలా కాలం ఆశీర్వాదం గురించి మాట్లాడిన తర్వాత కొన్నిసార్లు నాకు కూడా అనిపించింది, దేవా నువ్వు నన్ను ఆశీర్వించట్లేదయ్యా అని. కానీ అప్పుడు వేరే మార్గాలు మనం ఆలోచించకూడదు. మనకి తెలియాలి. హల్లెలూయా. ఆయన ఎదుట మనకు ఒక ధైర్యం కలదు. ఆ ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు? మనం నీతిమంతులం కాబట్టి. హల్లెలూయా. నేను రైచస్ కింగ్ అని చెప్పండి. ఐఎమ్ ఎ రైచస్ కింగ్. నేను నీతి కలిగిన రాజుని అని చెప్పండి. సామెతల గ్రంథంలో ఏముంది? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ దేవుని నీతి ఏం చేస్తుందంటే కొన్నిసార్లు నీ చేతిలో రూపాయి లేకపోయినా నువ్వు రాజులాగా బ్రతుకుతావు, రాజరికంలో బ్రతుకుతావు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలో నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సూపర్ న్యాచురల్ గా వండర్లన్నీ నీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు. బికాజ్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నీ మంచి పనులు బట్టి, నీ తప్పులను బట్టి, నీ ఒప్పులను బట్టి దేవుడు నేను చూడట్లేదు, కానీ ఆయన నీతిని నువ్వు దానంగా పొందుకున్నావు కాబట్టి, ఆయన నీతి అనే సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, హల్లెలూయా, అన్ని సూపర్ న్యాచురల్ నీకు జరగటం మొదలవుతాయి. హల్లెలూయా. దేవుని యొక్క రైచియస్నెస్ ఏం చేస్తుందంటే నీ సిన్ కాన్షియస్ని విరగొడుతుంది. అయ్యో నేను పాపిని, అయ్యో నేను సరిగ్గా లేదు, అయ్యో నేను ఇక్కడ చేయట్లేదు. ఆ స్థితిలోంచి నువ్వు బయటకు వచ్చి ముందు స్వేచ్ఛలో జీవించడం మొదలు పెడతావు. తర్వాత వాటన్నిటిని ఏలుబడి జీవించే జీవితంలోకి నువ్వు వస్తావు. హల్లెలూయా. ఇదంతా ఎలా జరుగుతుంది? దేవుని నీతిని మన అభ్యాసంలో పెట్టడం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్. హల్లెలూయా. ప్రతిరోజు అపవాదిగాడు నీ దగ్గరకు వస్తాడు ఏదో ఒక విషయంలో నేను నేరారోపణ చేయడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నారంటే అసలు నేరారోపణ అంటే నాకేంటో తెలియదు అన్నట్టు చూస్తున్నారు. ప్రతిరోజు వస్తాడు నీ దగ్గరికి. వస్తాడంటే ఏదో వస్తానని కాదు, నీ ఆలోచన తిప్పుతూ ఉంటాడు, నీ ఆలోచన పట్టుకుంటూ ఉంటాడు. నేను మంచోడిని కాదు అందుకే నాకు జరగల,
నేను మంచోడిని కాదు, అందుకే దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా. నేను మంచిగా జీవించలేదు, అందుకే నా పిల్లలు దీవించబడట్లా. ఎన్ని రూట్స్లో గుండా వాడు మ్యాప్ల మీద మ్యాప్లు, జీపీఎస్ల మీద జీపీఎస్లు వేసుకొని వస్తాడు నీ దగ్గరికి. బట్ వెన్ యు నో దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నీ బాడీతో నువ్వు మాట్లాడవచ్చు, బాడీ నువ్వు ఈ వ్యాధిలో ఉండడానికి వీల్లేదు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితులను చూసి మాట్లాడచ్చు. లేమి అనేది నా అడ్రస్కి సంబంధించింది కాదు. దేవుని ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. నీతిమంతుల మీద ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవుని నీతి ఏం చేస్తుందంటే ఆయన యొక్క సర్వ సమృద్ధిని గ్రహించేటువంటి కృపలోకి నేను నడిపిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నీతి కలిగి పరిపాలించే రాజులు రాణులు ఉన్నారు ఇక్కడ? దేవుడు అలా చేశాడు మనల్ని. ఈ భూమి మీద ఆయన మనల్ని అలా పెట్టాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో ధైర్యంగా జీవించే కృపను ఆయన మనకిచ్చాడు. ఎంతమంది భవిష్యత్తు గురించి భయపడుతున్నారు? యు ఆర్ ఎ రైచియస్ కింగ్, యు ఆర్ ఎ రైచియస్ క్వీన్. హల్లెలూయా. యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క నీతి అయి ఉన్నావు. హల్లెలూయా. ఏది నీ మీద నేరారోపణ చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనకు ఆలోచన వస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఈ కష్టంలో దేవుడు ఎందుకు ఆలకిస్తాడు? నీకు ఆయన సహాయం చేయగలుగుతాడా? ఇప్పుడు అపవాది ఏం చేస్తాడు? వాడి పేరేంటి? శోధకుడు. నువ్వు శోధకుడికి అవకాశం ఇచ్చావా, వాడు శోధిస్తానే ఉంటాడు. వాడికి ద్వారా నువ్వు మూసేసి దేవుని యొక్క నీతి నీలో నుండి పనిచేయడానికి అవకాశం ఇచ్చావా, అద్భుతంగా నువ్వు జీవితాన్ని నిలబడి చేస్తావు. ఒక రోజంతట్లో ఏ విషయంలో వాడిని నేరారోపణ చేయలేడు. నీ లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. ఒక నెలంతట్లో ఏ విషయంలో నేను నేరారోపణ చేయలేడు. నీ జీవితం ఎలా ఉంటుంది? ఒక సంవత్సరం మొత్తం నేను చెప్తాను వినండి. అందుకే రైచియస్నెస్ అనేది ఒక స్పిరిచువల్ ఫోర్స్, ఇది ఒక రెవల్యూషన్. ఒక సంవత్సరం మొత్తం ఏ విషయంలో అపవాదిగాడు నిన్ను నేరారోపణ చేయకపోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పు. హల్లెలూయా. ఉదయించే సూర్యుడిలాగా ఉంటావు. హల్లెలూయా. దేవుడు నీకు ఎలాంటి ఆధిక్యతనిచ్చాడు. ఒక్క భాగాన్ని చూసి నేను ముగిద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. చాలు. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. యాక్చువల్గా కాంటెక్స్ట్ పరంగా చూస్తే యెషయా ఈ మాటలు ఎప్పుడు రాస్తా ఉన్నాడంటే, హిజ్కియా అనేటువంటి రాజు యూదా మీద రాజుగా ఉన్నప్పుడు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో హిజ్కియా ముందు వేరే వాళ్ళు పరిపాలించాడు. ఆహాజు పరిపాలించాడు. సో ఆహాజు అనేటువంటి రాజు, ఏం పేరు ఆయన పేరు? ఆహాజ్. దేవుని యొక్క మార్గంలో సరిగ్గా నడవలేదు. సో ఇప్పుడు దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్తని ఆత్మతో నింపి ఆ సందర్భంలో ఆ దేశానికి కావలసిన మాటలను ఆయన పలికిస్తూ ఉన్నాడు. అది ఈ అధ్యాయం వెనకాల జరుగుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్. యెషయా 2 విషయాలు ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకటేంటి? యూదాలోకి ఒక రాజు రాబోతా ఉన్నాడు. ఆ రాజు ఎలా ఉంటాడంట? నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను. హల్లెలూయా. ఎ కింగ్ షల్ రెయిన్ ఇన్ రైచియస్నెస్ అండ్ ప్రిన్సెస్ విత్ జస్టిస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో అధికారులని ఉపయోగించాడు, కానీ ఇంగ్లీష్లో ప్రిన్సెస్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. అంటే ఎవరు? యువరాజులు, యువరాణులు. హల్లెలూయా. దేవుని యొక్క నీతి కలిగి, దేవుని యొక్క న్యాయం కలిగి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పరిపాలిస్తారు. ఏం చెప్తాను జాగ్రత్త వినండి. ఈ ప్రవచనము కాంటెక్స్ట్ బట్టి చూస్తే హిజ్కియా రాజుగా అయినప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతా ఉంది. ఎందుకంటే హిజ్కియా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకున్నటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుని విషయాలకి ఆ దేశంలో ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తి. ఓకే. కానీ యెషయా ఇంకొక
ప్రత్యక్షతను కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఒక రాజు రాబోతా ఉన్నాడు ఈ భూమి మీదకి. హల్లెలూయా. ఆ రాజు నీతిని బట్టి పరిపాలించబోతా ఉన్నాడు. ఆ రాజు కొంతమంది యువరాజుల్ని యువరాణుల్ని ఆయన బయట తీసుకొని రాబోతా ఉన్నాడు తనలో నుంచి. వాళ్ళు కూడా న్యాయమును బట్టి ఈ భూమి మీద వాళ్ళు ఏలుబడి చేస్తారంట. హల్లెలూయా. ఇంకా ఎన్నో వచనంలో ఉన్నాం? 13వ వచనం. ఒకసారి ఇంగ్లీష్లో వేస్తావా కేజీవిలో? ఇంగ్లీష్లో 15 అనుకుంటా, ఒకసారి చూడు. Until the Spirit be poured upon us from on high, and the wilderness be a fruitful field, and the fruitful field be counted for a forest. ఆ కింద వచనంలో ఉంది, అరణ్యము ఫలభరితమైన భూమి గాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమనింది? ఈ 2 భాగాలు కలిపి ఉన్నాయి, తెలుగులో మధ్యలో కొంచెం యాడ్ చేశాడు. అంటే ఆత్మ పైనుండి కుమ్మరించబడినప్పుడు అంట ఏం జరుగుతుంది? అరణ్యము ఫలభరితమైన భూమిగా మారుతుందంట. ఆ తర్వాత వచనం, ఫలభరితమైన భూమి వనవృక్షంగా నుండును. 16వ వచనం, అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి ఏం చేస్తుందంట? సమాధానం కలుగుజేయును. నీతి వల్ల నిత్యమును నిమ్మలము నిబ్రం కలుగును. హల్లెలూయా. అక్కడ 3 పదాలు ఉన్నాయి, చదువుతారా? నిత్యమును, నిమ్మలము, నిబ్రము కలుగును. హల్లెలూయా. కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ అని వాడాడు ఇంగ్లీష్లో. హల్లెలూయా. ఆ తర్వాత భాగంలో, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందు ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసములందు నివసించెదరు. హల్లెలూయా. ఈ అధ్యాయం మొదటి భాగంలో ఒక రాజు నీతి కలిగి పరిపాలించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా యూదా అనేటువంటి ప్రాంతానికి మాటలు రాస్తూ ఉన్నాడు. కానీ యెషయా క్రీస్తుని గురించి కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో పాత నిబంధన గ్రంథంలో పైనుండి ఆత్మ కుమ్మరింపబడటం అనే అనుభవం లేదు. అంటే ఇందాక మనం చూసిన 15వ వచనంలో ఆ భాగము పాత నిబంధన గ్రంథంలో జరగటానికి అవకాశం లేదు. కానీ అది ఎవరి గురించి రాయబడింది? మన గురించి రాయబడింది. హల్లెలూయా. ఈ నీతి కలిగిన రాజు ద్వారా ఎవరైతే యువరాజులుగా యువరాణులుగా చేయబడతారో వీళ్ళెవరు? ఆయన నీతి దానాన్ని పొందుకున్న వాళ్ళు. వాళ్ళకంట, నేను చెప్తాను వినండి, వాళ్ళకంట పైనుండి ఆత్మ కుమ్మరించబడుతుందంట. కుమ్మరించబడినప్పుడు వాళ్ళ అరణ్యం అంట ఫలవంతమైన నేలగా మారుతుందంట. వాళ్ళు నీతి కలిగి వాళ్ళు పరిపాలిస్తారంట. వాళ్ళు నిత్యము నిమ్మలము నిబ్రంగా ఉంటారంట. హల్లెలూయా. అంటే రైచస్ లైఫ్లోకి నువ్వు వస్తూ ఉన్నప్పుడు, నీతి కలిగిన జీవితంలోకి వస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళు విశ్రమ స్థలం నందు వాళ్ళు ఉంటారంట. సెక్యూర్ డ్వెల్లింగ్ ప్లేస్లో వాళ్ళు ఉంటారంట. అంటే నీ గృహం కదిలించబడదు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. యెషయా చూడండి ఎంత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోతున్న విషయాలు ఎలా ప్రవచిస్తున్నాడు చూడండి. సంఘం గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా వచ్చే కుమార్తెల గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. వాళ్ళు నీతి కలిగి వాళ్ళు పరిపాలిస్తారంట. వాళ్ళ ప్రతి అరణ్యాన్ని దేవుడు ఫలభరితమైన నేలగా ఆయన మారుస్తారంట. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు నిబ్రం కలిగి ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు నిమ్మలంగా ఉంటారంట. ఇంగ్లీష్ ఏమంటుంది? వాళ్ళు ఎప్పుడు కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అష్యూరెన్స్ కలిగి ఉంటారు. ఎప్పుడు నిశ్చయితలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏ అయోమయం, ఏ తలతిక్క పనులు వారు చేయాల్సిన అవసరం లేదు. అయోమయంలో వారు జీవించాల్సిన అవసరం లేదు. దేవుడు వారితో ఉన్నాడు. ఆ నీతి కలిగిన రాజు వారు పరిపాలిస్తున్నాడు అన్న నిశ్చయితలో వాళ్ళు బ్రతుకుతారంట. సెక్యూర్ డ్వెల్లింగ్ ప్లేసెస్లో దేవుడు వాళ్ళని పెడతాడంట. అంటే ఒక భూభాగ ప్రాంతంలో దేవుడు వాళ్ళని పెట్టి సెక్యూర్గా పెడతాడంట. దేవుడు భద్రంగా వాళ్ళని అక్కడ ఉంచుతాడంట. ఏది కూడా వాళ్ళని ఏలుబడి చేయకుండా ఆయనే రాజుగా వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంటాడంట. ఇది ఎవరు ప్రవచిస్తూ ఉన్నారు? యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దామా? ఎంతమంది నాతో ఉన్నారు? 112వ అధ్యాయం కీర్తనల గ్రంథం. కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు చూద్దాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు
దీవింపబడదురు. 3వ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యం నిలుచును, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. Unto the upright there arises light in the darkness. ఎలాంటి చీకటి పరిస్థితిలో నువ్వు వెళ్ళినా నువ్వు నీతిమంతుడు గనక దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆ పరిస్థితులు ఆయన వెలుగు పుట్టిస్తాడు. నా ఫైనాన్సెస్ అంతా పోతుంది, నా ఆరోగ్యం అంతా పోతుంది, నా బిడ్డలంతా ఎటో వెళ్ళిపోతా ఉన్నారు, అదొక చీకటి సంబంధమైన పరిస్థితి. దేవుడు ఏం చేస్తాడంట, వెలుగు పుట్టిస్తాడంట. ఆ వెలుగు ఎలా వస్తుందో తెలుసా, నువ్వు ఆయన ఎదుట ధైర్యం కలిగి ఉన్నావు కాబట్టి ఆ మూమెంట్లో ఆయన నీతో మాట్లాడతాడు, ఆ మూమెంట్లో ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆ చీకటి పరిస్థితులు ఏమొస్తుంది, వెలుగు వస్తుంది. మీరు ఇంకా కీర్తన గ్రంథం చెప్తే దేవుడు నీతిమంతులను ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడంట. హల్లెలూయా. స్వనీతిమంతులను కాదు, నీతిమంతులను. నీతిమంతులకు ఉండేటువంటి ఆశీర్వాదాల గురించి దావీదు రాస్తూ ఉంటాడు. ఎందుకంటే దావీదు నీతిమంతుడిగా జీవించాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? వాళ్ళ వంశం దీవించబడుతుందంట. హల్లెలూయా. నూతన నిబంధనలో హెబ్రీ 4లో చూస్తే వాళ్ళు దేవుని కృపా సింహాసనం మీదట ధైర్యంగా నిలబడతారంట. మన సంఘం అలా ఉంటే మనం ఎంత పవర్ఫుల్గా ఉంటాం. హల్లెలూయా. మన ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ కూడా బ్లెస్సింగ్స్గా మారిపోతూ ఉంటాయి. అందుకే నేను చెప్పాను, రైచియస్నెస్ ఈజ్ ఎ ఫోర్స్. ఒక ఆత్మ సంబంధమైన శక్తి. బయట ఉన్న ఆర్థిక శక్తులన్నింటినీ అది ఏలుబడి చేయగలదు. దాని వెనకాలన్న సీక్రెట్ అది. అందుకే నీతిమంతులు ఆశ్రయించబడతారు, అందుకే నీతిమంతులు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నావు నీ జీవితంలో, నువ్వు ఎక్కడ ఆగిపోయినావు నీ జీవితంలో, దేవుని నీతి తీసుకొని ఆ నీతికి నువ్వు మేల్కొనటం ప్రారంభిస్తే నీతి కలిగిన యువరాజుగా యువరాణిగా నీ జీవితాన్ని పరిపాలించడం మొదలు పెడతావు. నీ జీవితాన్ని మాత్రమే కాదు, నీ ద్వారా ఆయన రాజ్యం అనేది కూడా ముందుకు తీసుకెళ్ళబడుతుంది. ఏ భూభాగ ప్రాంతంలో నువ్వు అడుగుపెట్టినా అక్కడున్న శక్తులు, అక్కడున్న వ్యతిరేకమైనవి నీ నుండి పారిపోవటం మొదలవుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఆశ్రయించబడ్డారు? కళ్ళు మూసుకుందాం. ఈ నీతికి నువ్వు మేల్కొన్నప్పుడు ఇంకా పాపం చేయవంట. ఈ నీతికి నువ్వు మేల్కొన్నప్పుడు ప్రతిసారి ఆయన కృపా సింహాసనం అంటే ధైర్యంగా నువ్వు నిలబడతావు. నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక నిశ్చయిత ఉంటుందంట. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడంట. Let the blessings of the righteous come upon us, Lord. నీతిమంతులకి నీ వాక్యంలో నువ్వు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలన్నీ మా జీవితాల్లోకి, మా సంఘంలోకి వచ్చినట్లుగా మేము మాట్లాడుతా ఉన్నాం. ఎవరైతే వాక్యాన్ని మంచి హృదయంతో స్వీకరించారు, దేవుని యొక్క ఆత్మ మీ మీద కుమ్మరించబడుతుంది. The Spirit of God will come upon you. నీ ద్వారా నీతి కలిగిన పరిపాలన ఆయన భూమి చేయాలనుకుంటున్నాడు. ఈ పట్టణంలో నీ ద్వారా ఆయన నీతిని స్థాపించాలనుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నీతి కలిగిన దేవుని ప్రజలు వారికి ఇవ్వబడినటువంటి స్థానంలో వారు నిలబడినప్పుడు ఆ పట్టణం అనేది సరిచేయబడుతుంది. వారు పట్టణం యొక్క పునాదుల్ని తిరిగి కట్టగలుగుతారు. పట్టణాన్ని వాళ్ళు రెస్టోర్ చేయగలుగుతారు, పట్టణాన్ని వాళ్ళు బ్రతికించగలుగుతారు, పట్టణాన్ని దేవుని జ్ఞానంతో నింపగలుగుతారు. ఎలాంటి ఆ ప్రివిలేజ్, ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎలా ఆలోచిస్తా ఉన్నావు? తన నీతిలో ఆయనని స్థాపించాడు. టేక్ యువర్ అథారిటీ. కొన్నిసార్లు నీ విలువను తీసుకొని నువ్వు వేటాడటం మొదలు పెట్టాలి. కొన్నిసార్లు కొల్ల సొమ్మును తెచ్చుకోవడం నువ్వు నేర్చుకోవాలి. కొన్నిసార్లు పోరాటాన్ని జయించి కొల్ల సొమ్మును తెచ్చుకోవడం నువ్వు నేర్చుకోవాలి. జీవితంలో ఏది కూడా నేను కిందకి లాగలేదు. The path of the righteous will be like a shining sun, and it shines brighter and brighter until the perfect day. నీతిమంతుని యొక్క వెలుగు సూర్యుని వల్లే ప్రకాశిస్తూ ఉంటుందంట. అంతకంతకు మించినటువంటి ఉన్నతమైన వెలుగు అనుభవంలో తను జీవిస్తూ ఉంటా. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయినా ఈరోజు దేవుడు
ఈ రాత్రి ఆయన నేను ఉజ్జీవింపజేస్తా ఉన్నాడు. నీ ఆత్మలో ఒక నూతనత్వాన్ని ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. ఒక రిఫ్రెష్మెంట్ని ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. ఒక రిజ్యూనేషన్ ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. ఒక రివైవల్ని ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. వాక్ ఇన్ హిస్ రైచియస్నెస్, వాక్ ఇన్ హిస్ రైచియస్నెస్. లోక సంబంధమైన వ్యక్తుల్లా కాక, పాపంలో జీవించేవారు వారి కాక, లోకంలో ఉన్న అన్యుల వల్లే కాక, ఆయన నీతి కలిగి జీవించడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ కుటుంబం అలా జీవించాలని ఆయన కోరుతా ఉన్నాడు. దట్ యు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఎంతమంది అయితే వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఈ రెవల్యూషన్ వారిలోకి వచ్చినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా నువ్వు మమ్మల్ని మీరు నడిపించండి. ఒక యాజకునిగా మీ కుమారులు కుమార్తెల మీదకి నీ యొక్క ఆశీర్వాదాన్ని మాట్లాడుతూ ఉన్నాను. నీతిమంతులకి నీ వాక్యంలో నువ్వు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్ ఫర్ ద రైచియస్, ద బ్లెస్సింగ్స్ ఫర్ ద రైచియస్. కలిమియు సంపదయు వారి ఇంటి నుండి వారి నీతి నిత్యం నిలుచు. నీతిమంతులు ఎన్నడూ కదిలించబడరు, వారు ఎన్నడూ విడిచిపెట్టబడరు. నీతిమంతులు విడవబట్టే కానీ వారి సంతానం భిక్షమెత్తడే కానీ నేను చూచి ఉండలేదని దావీదు అంటా ఉన్నాడు. కృపా బాహుల్యం నీతి దానం పొందిన వారు క్రీస్తుని ఒకని ద్వారా ఏలుబడి చేసేవారుగా ఉందరుగాక. The blessings of the righteous. ఈ ఆఖరి మాసంలో లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ ని, లైఫ్ చేంజింగ్ బ్లెస్సింగ్స్ ని వారి జీవితంలో రిలీజ్ చేయమని అడుగుతాం. They will walk in the newness of life. That they will be filled with the joy of the Holy Spirit. ప్రతి పరిస్థితిలో నిరీక్షణ గలవారే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వారు అనుభవిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కాని సహవాసం మనందరికీ సదాకాలం తోడైండిని గాక.